హలో నమస్తే వెల్కమ్ టు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్. చిన్న పిల్లలకే కాదండి, మనకు కూడా జూ పార్క్ చూడడం చాలా సరదాగా ఉంటుంది. అలా ట్రైన్ రైడ్ చేస్తూ అనిమల్స్ ని చూస్తూ హ్యాపీగా గడిపేయచ్చు. ఈ జూ పార్క్ ఎంట్రీ ఫీ అయితే అడల్ట్స్ కి 100 రూపీస్ అండ్ చిల్డ్రన్స్ కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం కెమెరాస్ లోపలికి తీసుకెళ్లాలంటే దానికి కూడా సపరేట్ ఛార్జ్ అండి. స్టిల్ కెమెరా అయితే 150 రూపీస్, వీడియో కెమెరా అయితే 2500 అండ్ మూవీ కెమెరా షూటింగ్ అయితే 10,000 దాకా పే చేయాలి. ఇందాక చూసారు కదా టాయ్ ట్రైన్ రైడ్, అదైతే ఒక 20 మినిట్స్ ఉంటుంది. అడల్ట్స్ కి అయితే 80 రూపీస్, చిల్డ్రన్స్ కి అయితే 40 రూపీస్. టాయ్ ట్రైనే కాదండి, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా ఉంటాయి. బ్యాటరీ వెహికల్స్ అయితే అడల్ట్స్ కి 120 రూపీస్, చిల్డ్రన్స్ కి అయితే 70 రూపీస్. చిల్డ్రన్స్ అంటే బిలో 12 ఇయర్స్ అండి. మీరు సపరేట్ గా ఏదైనా చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లయన్ సఫారీ, ఫిష్ అక్వేరియం, రెప్టైల్ హౌస్, దీనికైతే సపరేట్ గా ఛార్జ్ చేస్తున్నారు. టికెట్స్ మనం ఎంట్రీలోనే తీసుకోవచ్చు. మేమైతే ఎంట్రీ టికెట్ అండ్ లయన్ సఫారీ టికెట్ తీసుకున్నాము. లయన్ సఫారీ ఒక 20 మినిట్స్ రైడ్ ఉంటుందండి. ఇందులో నాన్ ఏసీ బస్ అండ్ ఏసీ బస్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. నాన్ ఏసీ బస్ కి అయితే పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అడల్ట్ కి కానీ చిల్డ్రన్ కి కానీ. ఏసీ సఫారీ బస్ అయితే పర్ హెడ్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అడల్ట్ కన్నా చిల్డ్రన్ కన్నా సేమ్ కాస్ట్. మీరు మీ ఓన్ వెహికల్ తీసుకొస్తే బయట పార్కింగ్ లో పెట్టాలండి అండ్ పార్కింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. కార్ కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టెంపోకి అయితే 150 రూపీస్, మినీ బస్ కి అయితే 200, బైక్ అయితే 30 రూపీస్, సైకిల్ అయితే 10 రూపీస్. సైడ్ మనకి పార్కింగ్ కి చాలా ప్లేస్ ఉంటుందండి. మనం కొంచెం చెట్టు నీడన కుదిరితే పార్క్ చేసి వెళ్ళామంటే ఇంకా ఈవినింగ్ కి రిటర్న్ అయిపోవచ్చు. ఈ టికెట్స్ అన్ని మనం ఎంట్రన్స్ లోనే తీసుకోవచ్చు. ఎంట్రీ అవ్వగానే అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. క్యూఆర్ కోడ్ అయితే మన మొబైల్ నెంబర్ కి వస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే వాళ్ళు స్కాన్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది లయన్ సఫారీ. ఎంటర్ అవ్వగానే ఇలాగా లైన్స్ అక్కడక్కడ కూర్చొని ఉంటాయి. మనమైతే చూసుకుంటూ వెళ్ళొచ్చు. బస్ కి కూడా చాలా సేఫ్టీ గ్రిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి చాలా పిల్లలు పేరెంట్స్ వస్తున్నారండి. అంతేకాదు చాలా మంది స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు ఎక్స్కర్షన్ గా. మనం లయన్ సఫారీ లోపలికి వెళ్తుండగా వాళ్ళు చాలా సెక్యూర్డ్ గా తీసుకెళ్తున్నారండి. 2 గేట్స్ ఉంటాయి. ఫస్ట్ గేట్ ఓపెన్ చేస్తారు. మన వెహికల్ లోపలికి రాగానే వెనకాల సెకండ్ గేట్ క్లోజ్ చేసి తరువాత మళ్ళీ ఫస్ట్ గేట్ ఓపెన్ చేసి మనల్ని అయితే లోపలికి పంపిస్తున్నారు. సమ్మర్ కావటంతో ప్రతి అనిమల్ ఏ చెట్టు నీడనో తడిగా ఉన్న ప్లేస్లోనూ పడుకునే ఉన్నాయి. ఇదైతే ఎలుగుబంటండి, అదైతే కంటిన్యూస్ గా వాక్ చేస్తూనే ఉంది. మా ఆయన అయితే ఇక్కడ యుద్ధానికి సిద్ధమవుతున్నాడండి. అక్కడ చాలా సీమ చింతకాయల చెట్లు ఉన్నాయి. నాకైతే అవంటే చాలా ఇష్టము. బాగా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, కొన్ని రాలిపోయి అలాగే ఎండిపోయాయి. సో నాకు కావాలని అడిగాను. చూసారా ఎన్ని కాయలు కోస్తున్నాడో. ఇవైతే చాలా స్వీట్ గా ఉన్నాయి. చిన్న చిన్న పిందెలైనా కానీ చాలా తీయగా టేస్టీగా ఉన్నాయి. మనం ఎన్ని కొనుక్కొని తిన్నా ఇలా మన చేతులతో చెట్లో కోసుకొని తినడం అదొక హ్యాపీనెస్. ఇక మేము ఫ్రెండ్స్తో వచ్చాం కాబట్టి ఇలా సరదాగా కాసేపు నడిచామండి. ఇక్కడ పిల్లలకి ఎంతో ఇష్టమైన టాయ్ ట్రైన్ రైడ్ అండి. చూస్తున్నారు కదా యూనిఫామ్ వేసుకొని చిన్ని పిల్లలు స్కూల్ ఎక్స్కర్షన్కి వచ్చారు. మేము కూడా అంతేనండి. మా చిన్నప్పుడైతే మమ్మల్ని కూడా స్కూల్ వాళ్ళు తీసుకువెళ్లే వాళ్ళు. ఇలా యూనిఫామ్స్ వేసుకొని క్లాస్ గ్రూప్ ఫొటోస్ కూడా దిగేవాళ్ళము.
ఇక్కడ సింహం చూస్తున్నారా ఎంత బాగా ఆడుకుంటుందో. వాటికి మంచి టైం పాస్ అండి. ఇక్కడే కాదు చాలా అనిమల్స్ దగ్గర ఇలా కట్టారు, కాసేపు అవి అలా ఆడుకుంటాయని. అండ్ ఈ మగసింహం ఆడసింహం అయితే చాలా ఫైట్ చేసుకుంటున్నాయి. మేబీ అవి వాటి ఆటలేమో, వాటికి అవే టైం పాస్ ఏమో. చూడండి మీరు కూడా ఎంత బాగా ఫైట్ చేసుకుంటున్నాయో. ఇప్పుడు అంటారు కదా మగసింహం ఆడసింహానికి భయపడుతుందని, అదైతే మేము ఇక్కడ లైవ్లో చూసాము. లయన్ సఫారీ అవ్వగానే మేమైతే లంచ్ తీసుకెళ్ళామండి. ఇంటి నుంచే తీసుకెళ్ళాము. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి. అలో చేస్తున్నారు ఫుడ్ కూడా. మనం లోపలికి తీసుకువెళ్ళి అక్కడ ఏ చెట్టు నీడను కూర్చొని తినొచ్చు. అండ్ హ్యాండ్ వాష్ చేయడానికి, తాగడానికి అక్కడక్కడ వాటర్ కూడా ఉంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, ప్లాస్టిక్ బ్యాగ్స్ అస్సలు అలో చేయరు. అండ్ ఏదైనా బెడ్షీట్స్ పరుచుకొని కూర్చోవాలి అంటే కూడా వాళ్ళు అలో చేయడం లేదు. బాల్స్, బ్యాట్స్, షటిల్ బ్యాట్స్ ఏవి అలో చేయడం లేదు. మేమైతే బాల్స్, బెడ్షీట్స్ అన్నీ తీసుకెళ్ళాము, కానీ వాళ్ళు అలో చేయలేదు, లాకర్లో పెట్టేయమన్నారు. సరే ఇంకా మేము మళ్ళీ రిటర్న్ కార్ పార్కింగ్కి వెళ్ళి కార్లో పెట్టయితే వచ్చేసాము. ఆ ఎండవేడికి తట్టుకోలేకపోయామండి. అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ లాగా ఉంది. మోస్ట్లీ ఐస్ క్రీమ్స్ అండ్ కూల్ డ్రింక్స్ మాత్రమే ఉన్నాయి. పిల్లలకైతే ఐస్ క్రీమ్ తీసిచ్చాము. మేము పెద్దవాళ్ళంతా కూల్ డ్రింక్ తాగాము. కానీ ఎక్కువ షాప్స్ లేవండి. మేమైతే 1 or 2 షాప్స్ చూసామంతే. అలాగే నడుచుకుంటూ వెళ్తే మనకి పెద్ద పెద్ద చింత చెట్లు ఉన్నాయండి. ఊరికే అలా కిందకున్న చింతకాయల్ని కర్రతో కొట్టాము. చాలా బాగుండింది. అదొక ఎక్స్పీరియన్స్. ఈ ఎండల వేడికి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయి అక్కడికి రీచ్ అయిపోయామంటే త్వరగా చూసుకొని కాస్త చెట్టు నీడను కూర్చొని అయితే ఆ గాలిని ఎంజాయ్ చేయొచ్చు. కంప్లీట్గా ఫారెస్ట్ లాగా ఉంటుంది కాబట్టి బయట ఎండ మనకైతే ఎక్కువ అనిపించదు. అండ్ ఈవినింగ్ వరకు సరదాగా అక్కడే గడిపి రిటర్న్ అయిపోవచ్చు.
మనకి ఎంట్రన్స్ లోనే 2 వేస్ ఉంటాయండి. మనం వెళ్ళేటప్పుడు ఇవి చూసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా ఫైనల్ గా వీటిని చూడొచ్చు. ఈ జూ పార్క్ అంతా తిరిగి బాగా అలసిపోయాము. ఇక ఇంటికి వెళ్ళైతే వీటిలాగా రెస్ట్ తీసుకోవాలి.